అందరికీ నమస్కారం. శివసేన ఛానల్కి స్వాగతం. గోవిందయ్య గారిని ఆయన కోడలు ఇంట్లో నుంచి తరిమేసిందట్రా. వృద్ధాశ్రమంలో చేర్పించారట. కొడుకు అనిల్కి కాఫీ కప్పు అందిస్తూ చెప్పింది సరస్వతి. ఎవరు? మన గోవిందరావు గారినా? అరే పాపం, ఎందుకలా అడిగాడు అనిల్ కాఫీ సిప్ చేస్తూ. సరస్వతి నిట్టూర్చింది. కోడలు పెద్ద ఉద్యోగస్తురాలు కదా, ఇంటికి పెద్ద పెద్ద వాళ్ళొస్తుంటారు. ఆయనకి కాలక్షేపం కాదట. ఆయనకు సేవలు చేసే టైం ఆవిడికి లేదట. ఆవిడ భర్త బిజీగా ఉంటారు కాబట్టి ఆయనకి బోరు కొడుతుందట. అందుకని అదేదో ఆశ్రమంలో 3 లక్షలు పెట్టి ఒక గది కొనుక్కుంది. సౌకర్యంగా ఉంటుందట. నెలకి 3,000 కడితే ఉదయం కాఫీ దగ్గర నుంచి అన్నీ టైం ప్రకారం జరుగుతూ ఉంటాయి. వారానికి ఒకసారి డాక్టర్స్ కూడా వచ్చి చూస్తూ ఉంటారు. ఆయనకి కాలక్షేపంగా చాలామంది ఉంటారు. అక్కడే సుఖంగా ఉంటారని చేర్పించారట. పండగలకి తీసుకొస్తాం, మీకెక్కడే బాగుంటుంది అని అంటుందట కోడలు. మధ్యాహ్నం గోవిందయ్య గారు వచ్చి చెప్పారు. ఓ, వెళ్లే ముందు వచ్చి చెప్పి వెళ్ళారా అని అన్నాడు అనిల్. ఎన్నేళ్ల స్నేహమో కదరా మన కుటుంబంతో, చెప్పకుండా ఎలా? పాపం కన్నీళ్లు పెట్టుకున్నారు బాధగా అంది సరస్వతి. గోవిందరావు, శ్రీహర్రావు డిగ్రీ దగ్గర నుంచి క్లాస్మేట్స్, ప్రాణ స్నేహితులు కూడా. డిగ్రీ అవగానే ఇద్దరు బ్యాంక్ ఎగ్జామ్స్ రాయటం, ఇద్దరికి ఒకేసారి ఒకే బ్యాంకులో పోస్టింగ్ రావటం వలన వాళ్ళ స్నేహం మరింత బలపడింది. వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యాక సరస్వతి, రమ కూడా మంచి స్నేహితులవ్వటంతో ఆ బంధం శాశ్వతమైంది. అదృష్టవశాత్తు ఇద్దరూ కూడా పక్కపక్కనే ఇళ్ళు కొనుక్కున్నారు. పిల్లల్ని కూడా ఇద్దరు ఒకే చదువులు చదివించారు. అలా వాళ్ళ ప్రయాణం ఒకే బాటలో సుఖంగా ప్రశాంతంగా సాగుతూ వచ్చింది. గోవిందరావుకి ఒక కూతురు, ఒక కొడుకు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. అమ్మాయి భర్తతో కలిసి అమెరికా వెళ్ళింది. కొడుకు హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. కోడలు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్లో రీసెర్చ్ స్కాలర్. శ్రీహరి, సరస్వతి దంపతులకు ఒక్కడే కొడుకు అనిల్. డెల్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు. అతని భార్య సెక్రటేరియట్లో క్లర్కుగా చేస్తుంది. శ్రీహరి, గోవిందరావు ఒకేసారి రిటైర్ అయ్యారు. కాకపోతే శ్రీహరిరావు రిటైర్ అయిన 6 నెలలకే చనిపోయాడు. ఆయన పోయిన ఏడాదికి అప్పటికే అనారోగ్యంతో ఉన్న గోవిందరావు గారి భార్య కూడా చనిపోయింది. అప్పటి వరకు కలిసి సాగుతున్న వాళ్ళ ప్రయాణంలో ఆటంకం ఏర్పడింది. అటు గోవిందరావు, ఇటు సరస్వతి కొడుకుల సంరక్షణలోకి వెళ్ళారు. అయితే కొడుకులకి ఆ 2 కుటుంబాల మధ్య ఉన్న అనుబంధం, ఆత్మీయత తెలిసినా కోడలికి తెలియాల్సిన అవసరం లేదు. కాబట్టి గోవిందరావు జీవితంలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. కోడలు అడుగు పెడుతూనే ఆయన ఆ ఇంట్లో ఉండటం గురించి చర్చ మొదలుపెట్టింది. మనిద్దరం ఆఫీస్కి వెళ్ళిపోతాం కదా, పొద్దున్నే వెళ్ళి ఎప్పుడో రాత్రికి వస్తాం. అందుకైనా ఒక్కరూ ఇంట్లో ఉండరు. ఆయనకు ఏదైనా అవసరమైతే ఎవరు చూస్తారు? మంచి ఓల్డేజ్ హోమ్ ఉంది, చేర్పిద్దాం. ఆయనకి బోలెడు కాలక్షేపం, మంచి సర్వీసెస్ ఉంటాయి. ఆయన హాయిగా ఉండొచ్చు అని అంటూ పోరింది. సందేహించిన భర్తని బలవంతంగా ఒప్పించి ఇప్పుడు సాధించిందని చెప్పాడాయన వెళుతూ. తన ఆవేదనను సరస్వతితో పంచుకొని వెళ్ళాడు. ఇంతకాలం తన జీవితంలాగే ఆయన జీవితం కూడా కొడుకు కోడల దగ్గర ప్రశాంతంగా సాగిపోతుంది అనుకున్న సరస్వతికి ఆయన చెప్పిన విషయం విన్నాక పెద్ద పెద్ద కొండ చర్యలు తల మీద పడినట్లుగా అనిపించింది. కళ్ళల్లో నీళ్లతో సెలవు తీసుకున్న గోవిందరావు అలా వెళుతుంటే మనసంతా కలిచి వేసినట్లుగా అయింది. మధ్యాహ్నం నుంచి తనొక్కతే మోస్తున్న ఆ భారం కొడుకుతో చెప్పాక కొంత భారం గుండెల మీద నుంచి దిగినట్లుగా అయింది. ఆయన వెళ్ళిపోయిన వారానికి ఆ ఇల్లు అమ్మకానికి పెట్టి వేరే ఫ్లాట్కి వెళ్ళిపోయారు. ఆయన కొడుకు కోడలు వెళ్లే ముందు కనీసం తనకి మాట మాత్రం కూడా చెప్పకపోవటం మరింత బాధ కలిగించింది సరస్వతికి. ఎంత స్వార్థం వీళ్లలో అని అనుకుంది. దేవుడా, నేను అదృష్టవంతురాలిని. నా కొడుకు సంస్కారవంతుడు, కోడలు మంచిది. ఈ జీవితం ఇలాగే సాగిపోని అని అనుకుంది. నెల రోజుల తర్వాత గోవిందయ్య సరస్వతిని కలిసి వెళ్ళటానికొచ్చాడు.
ఇల్లు అమ్మకానికి పెట్టారేంటన్నయ్యా అని అడిగింది సరస్వతి. అమ్మేసి ఇంకా కొంత డబ్బు పెట్టి పెద్ద ఇల్లు కొంటారట. అమ్మాయి పేరు మీద ఎక్కడో పెద్ద స్థలం ఉందట అని అన్నాడు. సరస్వతి నిట్టూర్చి, జీవితం అంటే ఇంతే అన్నయ్య గారు, అదొక ప్రవాహం. అందుకే జీవితాన్ని కవులు నదితో పోల్చారు. నదిలా ప్రవహిస్తూనే ఉంటుంది. పలానా చోట ఆగిపోతే బాగుండు అని అనుకుంటాం, కానీ ఆగదు. చివరిదాకా ఈ ప్రవాహంతో మనం ఎదురీదుతూనే ఉండాలి అని అంది వేదాంత ధోరణిలో. అంతేలే, ఏమిటో ఆ హౌస్ ఫర్ సేల్ అన్న బోర్డు చూడగానే నేను నా భార్య ఆ ఇంటి కోసం పడిన శ్రమ, చేసిన త్యాగాలు గుర్తొచ్చాయి. పిచ్చిది, ముందు అప్పు తీరనివ్వండి అని అంటూ పసుపు తాడుతోనే గడిపింది. ఆయన స్వరం గాద్గదమైంది. ఇంతకీ అక్కడ ఎలా ఉంది? మాట మార్చింది సరస్వతి. చాలా బాగుంది సరస్వతమ్మ. మనం వృద్ధాశ్రమం అంటే అనవసరంగా భయపడతాం. అసలు ఇంట్లో కన్నా అక్కడే బాగుంది. అన్నీ ఒక పద్ధతి ప్రకారం జరుగుతాయి. మన ఆలోచనలు, భావాలు పంచుకోవటానికి, మాటామంతి చెప్పటానికి మనుషులు తోడుంటారు. ఉదయం 5ంటికే లేచి అందరం వాకింగ్ చేస్తాం. ఊరికి దూరంగా ఉంది కాబట్టి చుట్టూ పచ్చటి చేలు, కాలుష్యం లేదు. ఉదయం నడకెంతో ఉత్సాహమిస్తుంది. గంటసేపు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నడిచి స్నానం చేసి కాసేపు మెడిటేషన్ చేసుకుంటాం. 6:30కి ఓ కప్పు టీ ఇస్తారు. 8:30కి బ్రేక్ఫాస్ట్, పళ్ళరసం. మధ్యాహ్నం 1 గంటకి భోజనం, సాయంత్రం టీ, స్నాక్స్. రాత్రి 8 గంటలకు 2 పుల్కాలు, కొన్ని దోసె ముక్కలు, గ్లాస్ మజ్జిగ. ఆ తర్వాత ఎవరి ఓపికను బట్టి వాళ్ళు కబుర్లు చెప్పుకొని పడుకుంటారు. వారానికి ఒకసారి డాక్టర్ వచ్చి చెకప్ చేస్తాడు. మా కోడలు చేసిన పని మంచిదే అనిపిస్తుంది. కాకపోతే పిల్లలు దగ్గర లేనప్పుడు దుఃఖం మాత్రం ఉంటుంది. వారానికి ఒకసారి కొడుకు, కోడలు ఇద్దరూ వచ్చి పలకరిస్తారు. వస్తూ పళ్ళు అవి పట్టుకొస్తారు. ఏమైనా కావాలా అని అడుగుతారు. డాక్టర్ వచ్చారా, చూసారా, ఏమన్నారు, మందులేమైనా కావాలా అని అడుగుతారు. దసరాకి తీసుకొని వెళతామన్నారు. అవునా అన్నట్లు చూసింది సరస్వతి. మొత్తానికి ఇంటికన్నా గుడి పదిలమంటారు అని నవ్వింది. అంతేగా, గుడిలాగే ప్రశాంతంగా ఉంది అని అన్నాడు నవ్వి గోవిందరావు. మీరింతగా చెప్తుంటే నాకు కూడా రావాలనిపిస్తుంది అన్నయ్య అని అంది. అయ్యో, ఎందుకు తల్లి, నీ కొడుకు బంగారు తండ్రి, కోడలు సాత్వికురాలు, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు. ఆశ్రమం ఎంత సుఖంగా ఉన్నా పిల్లల చల్లని నీడలో ఉండటం అదృష్టం. ఆ అదృష్టం దూరం చేసుకోకు అని అన్నాడాయన. సరస్వతి నవ్వేసి, అన్నంత మాత్రాన అవుతుందా అని అంది. మీరు చెప్పినట్లు వాళ్ళిద్దరూ నిజంగా బంగారాలే అని అంది. ఆవిడ కళ్ళల్లో, ముఖంలో వెలుగు చూసిన గోవిందరావుకి ఎక్కడో ఒక మూల కొద్దిగా ఈర్ష్యగా అనిపించింది. అనుకూలవతి అయిన భార్య సాంగత్యంలో శ్రీహరి లాంటి మంచి స్నేహితుడి సాన్నిహిత్యం, బంధువులు, మిత్రులు, పిల్లల మధ్య జీవించిన ఆయనకి ఇప్పుడు వృద్ధాశ్రమం. ఎంత సౌకర్యవంతంగా ఉన్నా జీవితంలో ఏదో కోల్పోయిన బాధ గుండెల్లో సుడులు తిరుగుతుంది. ఒక్కోసారి ఒంటరిగా కూర్చున్నప్పుడు కొడుకు, కోడలు దగ్గరికి వెడితే బాగుండు, వాళ్ళకి పుట్టబోయే పిల్లలతో ఆడుకుంటూ శేష జీవితం గడిపేయటమే కదా కావాల్సింది అనిపిస్తుంది. నిజంగా సరస్వతి అదృష్టవంతురాలు. ఒక్కడే కొడుకైనా రాముడు లాంటివాడు. అతనికి తగినట్లే కోడలు సీతమ్మ లాంటిదే వచ్చింది. అత్తగారి మాటే వేదం. ఆవిడ ఏది చెప్పబోయినా, ఏది అడగబోయినా, నాకేం తెలుస్తుంది అత్తయ్య, మీరు పెద్దవారు, మీరెలా చెబితే అలాగే చేద్దాం అని అంటూ అన్నింటికీ ఆవిడ మీద ఆధారపడి ఇంటి పెత్తనంలో కలుగ చేసుకోదు. సరస్వతి కూడా కోడల్ని కూతురులాగే చూసుకుంటుంది. అనిల్ కూడా బుద్ధిమంతుడు. భార్యని ఎంత ప్రేమిస్తాడో, తల్లిని అంత గౌరవంగా చూస్తాడు. ఏంటి ఆలోచిస్తున్నారు అని అడిగింది సరస్వతి. ఏమీ లేదమ్మా, నవ్వేశాడు. మరో అరగంట కూర్చొని సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళాక ఇంటి పనుల్లో పడిపోయింది సరస్వతి. సాయంత్రం అనిల్, స్వాతి వచ్చేసరికి రోజులాగే ఇల్లంతా అద్దంలా సర్ది వంట పూర్తి చేసి స్నానం చేసి పరిశుభ్రమైన చీర కట్టుకొని టీవీ చూస్తూ కూర్చుంది. సరిగ్గా 6ంటికి గేటులోకొచ్చింది మోటార్ సైకిల్. కొడుకు, కోడలు దిగి చిరునవ్వుతో లోపలికొచ్చారు.
వచ్చారా అని అంటూ లేచి మంచినీళ్లు తెచ్చింది సరస్వతి. అత్తగారి చేతిలో గ్లాస్ అందుకుంటూ. ఆవిడని పరీక్షగా చూసిన స్వాతి పెదాల మీద చిన్న నవ్వు విరిసింది. ఎందుకమ్మా నవ్వుతున్నావు అని అడిగింది సరస్వతి. ఏం లేదత్తయ్య, 60 ఏళ్ల వయసులో కూడా మీరు చలాకీగా ఇంటెడు పని చేయటం కాక ఎప్పుడు నలగని చీర చెరగని జుట్టుతో చక్కగా ఉంటారు. మీ వయసు వచ్చేసరికి నేను కూర్చున్న చోటు నుంచి కదలలేనేమో అనిపిస్తుంది. అంతే. అవును, ఎలా కదులుతావు? 2 రోజులు అన్నం పప్పు తినగానే 3వ రోజు మనకి పిజ్జా నూడిల్స్ తినాలనిపిస్తుంది. అమ్మ వాళ్ళ కాలంలో అవన్నీ లేవు కదా, అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అని అన్నాడు. సరస్వతి నవ్వుతూ తేలికగా అంది. మీకు హాయిగా యోగాలు జిమ్లు, మీరు కూడా ఆరోగ్యంగానే ఉంటారు. ఇంతకీ స్నాక్స్ ఏం తింటారు? పకోడీ చైనా? స్వాతి అనిల్ వైపు చూసింది. అనిల్, ఏమీ వద్దమ్మా, కాసేపు అలా కూర్చో, స్వాతి నీతో ఏదో మాట్లాడాలట. నేనలా సెంటర్కి వెళ్ళి మిరపకాయ బజ్జీలు తెస్తాను అని అంటూ లేచాడు. ఏంటమ్మా చెప్పు. సరస్వతి స్వాతి పక్కనే కూర్చుంది. అదేం లేదత్తయ్యా, ఒక విషయంలో మీ సలహా కావాలి. పెద్దవారు మిమ్మల్ని అడగకుండా ఏ నిర్ణయం తీసుకోలేక అడుగుతున్నాను. చెప్పమ్మా, అంత మొహమాట పడతావేం, చెప్పు ఆప్యాయంగా అంది సరస్వతి. మా ఆఫీసులో ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు, అది కూడా మంచి ప్రైమ్ ఏరియాలో. 250 గజాలు ఇస్తారట. ముందు 5 లక్షలు కట్టి బుక్ చేసుకోవాలి. తర్వాత మా శాలరీలో నెలకింతని తీసుకుంటారు. అందరూ సరే అంటే ఇల్లు కూడా కట్టిస్తారట. నేను కూడా తీసుకోనా వద్దా అని ఆలోచిస్తున్నాను. ధైర్యం సరిపోవటం లేదు. మీరేమంటారు? ఎంతో మొహమాటంగా వినయంగా చెప్తున్న కోడలి వైపు ఆపేక్షగా చూసింది సరస్వతి. దీనికోసం ఎందుకమ్మా అంత ఆలోచన? స్థలం తప్పకుండా కొనుక్కో, ఎప్పటికైనా ఉండాలి కదా. కాకపోతే మనకెలాగూ ఈ ఇల్లు ఉంది కాబట్టి ఇక ఇల్లు అవసరం లేదు అని అనుకుంటున్నాను. మీ మామగారు కట్టించిన ఇల్లు మనకి బాగా కలిసొచ్చింది. స్థలం మాత్రం తీసి పెట్టుకో. 5 లక్షలు కట్టాలత్తయ్యా. అవునా? అవునత్తయ్యా, లోన్ ఇస్తారు. ఎందుకమ్మా లోన్ తీసుకోవటం? నా టర్మ్ డిపాజిట్ 4 రోజుల్లో మెచ్యూర్ అవుతుంది. బ్యాంక్ వాళ్ళు మెసేజ్ పంపారు కదా, అది రెన్యువల్ చేసే బదులు విత్డ్రా చేసి కట్టేద్దాం. అయ్యో, మీ డబ్బెందుకత్తయ్యా? కంగారుగా అంది స్వాతి. నా డబ్బు మీ డబ్బంటూ వేరే ఉంటుందా? ఏదైనా మనదే అనుకో. ఇక ఈ విషయంలో ఏమీ ఆలోచించకు. కాఫీ కలుపుతాను, కాస్త ఫ్రెష్ అయ్యరా అంటూ కిచెన్ వైపు వెళుతున్న అత్తగారి వైపు చూస్తూ ఉండిపోయింది స్వాతి. అన్నట్టుగానే సరస్వతి టర్మ్ డిపాజిట్ 8 లక్షలు రాగానే కాగితాల మీద సంతకాలు చేసి కొడుక్కిచ్చింది. మరునాడు 5 లక్షల చెక్కును సంతకం చేశాను, నువ్వు అమౌంట్ రాసుకొని ఎవరి పేరు మీద ఇవ్వాలో రాసుకో అని అంది సరస్వతి. థ్యాంక్ యూ అత్తయ్య, మెరిసే కళ్ళతో కృతజ్ఞతలు తెలిపింది స్వాతి. మరో వారానికి డబ్బు కట్టేశానని రిసిప్ట్ తీసుకొని వచ్చి చూపించింది. అబ్బో, ల్యాండార్డ్ అయ్యావన్నమాట అని అంటూ హాస్యమాడాడు అనిల్. నాదైతే మీది కాదా అని అంది స్వాతి. సరస్వతి కొడుకు కోడలు అన్యోన్యం సరదా చూస్తూ నవ్వుకుంది. ఒకరోజు అనిల్ ఒక ఆర్కిటెక్ట్ని తీసుకొచ్చి ఇల్లంతా చూపించాడు. మొత్తం అన్ని గదులు ముందు వెనక చూసి ఏదో చెప్పాడు. అతను ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే అర్థం కాని సరస్వతి విషయం తర్వాత చెప్తాళ్లే అనిల్ అని ఊరుకుంది. అతను వెళ్ళిపోయాక చెప్పాడు. అమ్మా, ఇల్లు చాలా పాతది కదా, రీమోడలింగ్ చేయిస్తున్నా. అసలు నాన్న వాస్తు చూడకుండా ఎలా కట్టించాడు? ఈ ఇల్లు చూడు, కిచెన్ ఉండాల్సిన చోట బెడ్రూమ్ ఉంది, ఈశాన్యంలో వంటగది. అప్పుడే అంది స్వాతి. ఇంట్లో వాస్తు లోపముంది అత్తయ్య, అందుకే మన పెళ్ళై 2 ఏళ్లైనా పిల్లలు పుట్టలేదు అని. ఆవిడ ఆశ్చర్యంగా చూసింది. మనకేం తక్కువైందిరా, ఈ ఇల్లు కట్టి 25 ఏళ్ళైంది, బాగానే ఉన్నాం కదా. పిల్లలకేం తొందర, పుడతారులే. తొందరెందుకు, కొంతకాలం సుఖపడండి. స్వాతి చెప్తుంది. ఇప్పుడు వాస్తు లేకుండా కట్టినిల్లుకి రీవాల్యూ కూడా ఉండటం లేదత్తయ్య. 3 లక్షల్లో ఇల్లు కొత్తగా అందంగా అవుతుంది.
3 లక్షలా? ఇప్పుడంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? తెల్లబోయి చూసింది సరస్వతి. నీ డిపాజిట్ 8 లక్షలు కదమ్మా. 5 లక్షలు స్వాతికిచ్చావు. మిగతా డబ్బుతో ఇల్లు అందంగా చేద్దాం. మీ బెడ్రూమ్కి ఏ కలర్ వేయించాలో చెప్పు. నీ కిచెన్ని మార్చేస్తా. మాడ్యూల్ కిచెన్ చేస్తా. టాయిలెట్లో వెస్ట్రన్ పెట్టిస్తా. ఇంకా ఏదో చెబుతున్న అనిల్ మాటలు వినలేదు సరస్వతి. ఎందుకో ఆమెకు కొంచెం బాధ అనిపించింది. కానీ కాసేపట్లో అనిల్ కళ్ళ ముందు చూపిస్తున్న కలర్ఫుల్ ప్రపంచంలోకి వెళ్ళిపోయింది. అన్నట్లే 2 నెలల్లో ఇల్లంతా కొత్తగా ఆధునికంగా మారిపోయింది. ఓపెన్ కిచెన్, హాలు పెద్దగా ఉంది. ఇది వరకు సరస్వతి దంపతుల బెడ్రూమ్ ఆకారం మార్చుకొని అత్యంత ఆధునికంగా అనిల్, స్వాతిల బెడ్రూమ్ అయింది. ఇది చిన్నగా అయింది. ఫర్నిచర్ మొత్తం మారిపోయింది. సరస్వతికి డబుల్ కాట్ ఇప్పుడు సింగిల్ కాట్ అయింది. మంచి మెత్తటి పరుపే అయినా ఆవిడకి వీపంతా ఏదో గుచ్చుకున్నట్లుగా బాధ. 2 నెలలు ఇల్లంతా ఇసుక సిమెంట్ పనివాళ్ళు అటు ఇటు తిరగటం, వాళ్ళకి నీళ్లు టీలు అందించటం విపరీతమైన పనైపోయింది సరస్వతమ్మకు. ఒక మంచి రోజు చూసుకొని, కొత్తిల్లు కదా, గృహప్రవేశం చేసుకొని మా ఫ్రెండ్స్ని పిలుస్తాం అని అంటూ గృహప్రవేశం ముహూర్తం పెట్టించారు. భార్యాభర్తలు పీటల మీద కూర్చొని గృహప్రవేశం చేసుకున్నారు. దాదాపు 200 మంది వచ్చారు. అందరూ వాళ్ళ ఫ్రెండ్సే. సరస్వతి బంధువులని కానీ స్నేహితులను కానీ పిలవలేదు. పిలవాలా అని కూడా అడగలేదు. క్యాటరింగ్కి ఇచ్చి ఘనంగా భోజనాలు పెట్టాడు. మనం స్థలం కొన్న వేళ విశేషం చాలా మంచిదత్తయ్య. స్థలం పూర్తి వాస్తు ప్రకారం ఉంది. అందుకే ఇంతకాలం లేనిది ఇప్పుడైనా బాగు చేయించాలి అని అనిపించటం ఏమిటి? ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇంత త్వరగా ఇల్లు పూర్తవటమేమిటి? అంతా వాస్తు మహిమ అని అంది స్వాతి. అవునేమో అని అనుకుంది సరస్వతి. ఆ ఇంట్లో తిరుగుతుంటే పూర్వంలా ఈ ఇల్లు నాది అన్న భావన కలగటం లేదు. అంతా కొత్తగా అలవాటు లేని చోటులా ఉంది. ఫర్నిచర్ రోజు తుడవటానికి, మార్బుల్ ఫ్లోర్ రోజు తడిగుడ్డ పెట్టి తుడవటానికి పని మనిషిని పెట్టాడు. ఇది వరకులా సరస్వతికి ఎక్కడంటే అక్కడ కూర్చునే అవకాశం లేదు. సోఫాలోనే కూర్చోవాలి. ఎక్కడ నీళ్ల చుక్క పడకూడదు. ఎక్కడా చేతులు పెట్టకూడదు. పరాయి చోట ఉన్నట్లుగా చాలా ఇబ్బందిగా ఉంది. అయ్యో, గోడ మీద ఈ మరకెలా వచ్చింది? కాస్త చూసుకోవాలి కదా అత్తయ్యా. అలా ఎక్కడ పడితే అక్కడ ముట్టుకోకండి అని అంది సరస్వతి ఒకరోజు. మరో రోజు పక్కింటి రాజమ్మతో సోఫాలో కూర్చొని మాట్లాడుతుంటే ముఖం ముటముటలాడిస్తూ, సోఫాలు చాలా కాస్ట్లీ వత్తయ్యా. మీరలా ఎవరిని పడితే వాళ్ళని కూర్చోబెట్టకండి అని అంది. సరస్వతికి అవమానంగా అనిపించింది. రాజమ్మ అంటరాని మనిషా? అదే కాలనీలో ఎప్పటినుంచో ఉంటుంది. కష్టానికి సుఖానికి నేనున్నాను అని అంటూ వస్తూ ఉంటుంది. తప్పు కదా అలా అనటం. తమని తాము అభ్యుదయ వాదులము అని అనుకుంటారు. కానీ ఆర్థిక వ్యత్యాసాల ద్వారా అంటరానితనం ప్రోత్సహిస్తుంది వీళ్లే అని అనుకుంది. ఆ రోజుల్లో అజ్ఞానం వలన, చాదస్తం వలన పనివాళ్లను, పాలెగాళ్లను అంటుకోకుండా దూరంగా ఉన్న మనసులో వాళ్ళకి ఎంతో గొప్ప స్థానం ఉండేది. ఎంతో ఆత్మీయంగా ఇంటి విషయాలు కూడా చర్చించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు పనివాళ్ళంటే వాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. చెప్పులు బయట విడవాలి, ఇంట్లోకి తెస్తారా అని అంటారు. ఇదేనా విద్య నేర్పిన సంస్కారం? ఇదేనా ఆధునికత, నాగరికత? క్రమంగా ఆ ఇల్లు పరాయిల్లుగా, కొడుకు కోడలు పరాయి వాళ్ళుగా అనిపించసాగారు. ఇది వరకు ఇంటికి రాగానే కనీసం ఒక అరగంటైనా సరే ముగ్గురు హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళెంతో విశాలంగా ఆధునికంగా చేసుకున్న బెడ్రూమ్లో ఇద్దరే కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. అంతేకాదు, ఈ మధ్య తరచూ ఫ్రెండ్స్ని పిలవటం, ఏవో పార్టీలు చేసుకోవటం బాగా ఎక్కువైంది. అలాంటప్పుడు ఆ ఇంట్లో సరస్వతి అనే ఒక మనిషుందని, ఆవిడ ఆ ఇంటి యజమానురాలని గుర్తు లేనట్లుగా ప్రవర్తిస్తున్నారిద్దరూ. కోడలసలు ఏ పని చేయకుండా ఇంట్లో ఉన్నంతసేపు పడక గదిలో ఉంటుంటే సరస్వతికి కొంచెం ఎబ్బెట్టుగా అనిపించసాగింది. ఖరీదైన మంచం, ఖరీదైన పరుపు,
అయినా భర్తతో కలిసి పడుకున్న పాత మంచం మీద ఉన్న సుఖం, సంతోషం, తృప్తి దీని మీద లేదనిపిస్తుంది. ప్రతి రాత్రి భర్తను తలుచుకొని మనసులోనే ఆయనకి నమస్కరించుకొని పడుకుంటే హాయిగా నిద్రపట్టేది. కానీ ఇప్పుడు ఏదో అశాంతి, అసహనం. రాత్రి 11 గంటలు దాటింది. 9:30 కల్లా నిద్రలోకి జారే సరస్వతికి అసలు నిద్ర పట్టటం లేదు. వేడిపాలు తాగి పడుకుందాం అనుకుని లేచి వంటగది వైపు వెళ్ళింది. ఆ నిశ్శబ్దంలో అలలు అలలుగా తేలి వస్తుంది స్వాతి స్వరం. మీ అమ్మ దగ్గర ఇంకా వేరే అమౌంట్ ఏమీ లేదా? ఏమో, లేకపోవచ్చు. నాన్నున్నప్పుడే రిటైర్మెంట్ ఫంక్షన్కి అమ్మకి చంద్రహారం గాజులు చేయించారు. నాన్న మిగతా అమౌంట్ని ఫిక్స్ చేశారు. కొంత డబ్బు ఆయన హాస్పిటల్లో చేరినప్పుడు ఖర్చయిపోయింది. అనిల్ స్వరం. ఆవిడకిప్పుడు ఆభరణాలెందుకు? పగడాల దండొకటి కొనిద్దాం. ఆవిడ దగ్గరున్న గోల్డ్ అడిగి తీసుకోండి. మనం చూసిన ఫ్లాట్ కొందాము, చవకలో వస్తుంది. కొనిపెడితే మంచిది కదా. రేపు పిల్లలు పుట్టాక మనం సేవ్ చేసుకోవటం కష్టమవుతుంది, ఖర్చులు పెరుగుతాయి కదా. కరెక్టే, కానీ నేను అడిగితే ఏం బాగుంటుంది? నువ్వే అడుగు. నేను ఆల్రెడీ 5 లక్షలు తీసుకున్నాను కదా. వాటి కోసం ఎంత నటించాల్సి వచ్చిందో తెలుసా? మళ్ళీ నటించు, ఇదే ఆఖరి. ఇక ఆవిడ దగ్గర తీసుకోవటానికి ఏమీ ఉండదు. సర్లేండి, మీరొక వేస్ట్ క్యాండిడేట్, ఏమీ చేతకాదు. నేను అడుగుతా, కాకపోతే ఇప్పుడేం నాటకమాడాలా అని ఆలోచిస్తున్నాను. ఏదో ఒకటి అడుగు, కానీ జాగ్రత్త. మళ్ళీ ఆవిడకి మన ప్రేమ నటనని ఏమాత్రం తెలియనివ్వకు. ఆవిడ కూడా ఆ గోవిందయ్య గారిలా ఆశ్రమానికి వెళ్ళిపోతే మనకు పుట్టబోయే పిల్లలకి వేరే ఆయాలు దొరకరు. మనకు ఆవిడ అవసరం ముందు ముందు చాలా ఉంది. అదీకాక మనకి చెడ్డ పేరు వస్తుంది. నాకు ఆ మాత్రం తెలీదా? నేను చూసుకుంటానండి. అవును, మీ అమ్మకి ఆ గోవిందయ్య అంటే అంత ప్రేమేంటి ఈ వయసులో? ఛా, ఏంటా మాటలు? మా ఫ్యామిలీస్ రెండు ఎప్పటినుంచో క్లోజ్. కిలకిలా నవ్వు. ఊరికే అన్నానండి. అయినా మీ అమ్మ రోజు సాయంత్రం స్నానం చేసి చక్కగా తయారై కూర్చుంటే నాకెప్పుడూ నవ్వొస్తుంది. ఎవరైనా పెళ్ళి చేసుకుంటాను అని ముందుకొస్తే ఆవిడ సెకండ్ మ్యారేజ్కి రెడీ అని అన్నట్లుగా ఉంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఏమనుకుంటున్నావో ఏమిటో. ఇలా దగ్గరికి రా. ఎంతసేపు కబుర్లు, అసలు పని కాకుండా. సరస్వతి వణికే కాళ్లతో పడిపోతున్నట్లే వచ్చి మంచం మీద కూలబడింది. వాళ్ళ మాటలు చెవుల్లో సముద్రపు హోరులా వినిపిస్తున్నాయి. ఇదంతా నిజంగా జరిగిందా? జరుగుతుందా? అది తన కోడలు స్వాతి స్వరమేనా? కొడుకు అనిల్ గొంతేనా? టీవీలో వచ్చే తెలుగు సీరియల్ అయితే ఎంత బాగుండు. ఆవిడ కళ్ళు వర్షిస్తున్నాయి. ఎవరు బంగారం? సమవయస్కుల తోడు వాళ్లతో కాలక్షేపం, సమయానికి ఆహారం, డాక్టర్స్ పర్యవేక్షణ ఉంటుందని ఆయన దగ్గరుండి జాగ్రత్తగా చూసుకునే సమయం, తీరిక తనకి లేవని మంచి ఖరీదైన వృద్ధాశ్రమంలో చేర్పించి పండక్కి పబ్బానికి ఇంటికి తీసుకొచ్చి ఆదరిస్తూ గౌరవిస్తున్న గోవిందయ్య కొడుకు కోడలా? ప్రేమ గౌరవం అనే లేపనాలు పూసి తన దగ్గర ఉన్న డబ్బు బంగారం మొత్తం కొట్టేసి తనకి పుట్టబోయే పిల్లలకి ఆయాగా వాడుకోవాలని ప్లాన్ చేసుకుంటున్న తన కోడలా బంగారం? ఎవరు? అవును, తన ఆడది. తనని వృద్ధాశ్రమంలో చేర్పించరు. ఎందుకంటే చాకిరీ చేస్తుంది. వాళ్లకు పుట్టబోయే పిల్లలకి జీతం లేని ఆయాగా ఉంటుంది. గుప్పెడు మెతుకులు పడేస్తే ఓ మూల పడుంటుంది. అందుకే తను వాళ్ళకి కావాలి. తనని వృద్ధాశ్రమంలో చేర్పిస్తే వాళ్ళకి అన్ని విధాల నష్టం, పైగా నలుగురిలో చెడ్డ పేరు. ఎంత స్వార్థం! ఇలాంటి స్వార్థపరులకు చెడ్డ పేరెందుకు రాకూడదు? రావాలి. వాళ్ళ నీడలో శేష జీవితం ప్రశాంతంగా గడిస్తే చాలు అని అనుకొని ఇక్కడే ఉండాలా? తన సమస్తం దోచుకొని తనని ఒక పని మనిషిలా వాడుకోవాలి అని అనుకుంటున్న క్రూరమైన వాళ్ళ ఆలోచనలని సమర్థించాలా? తెల్లవారి లేచి ఏమీ తెలియనట్లు, ఏమీ విననట్లు రోజులాగే వాళ్ళకి కాఫీ ఇవ్వాలా? ఎప్పట్లా ప్రేమగా ఆప్యాయంగా నేనివ్వగలనా? ఎంత అసహ్యంగా మాట్లాడింది స్వాతి. రెండో పెళ్లికి తను సిద్ధంగా ఉందా? ఆవిడకి ఆ క్షణం
తన గుండె ఆగిపోతే బాగుండు అని అనిపించింది. లేదు, ఇంత మాట విన్నాక కూడా ఇక్కడుండటం తన వల్ల కాదు. కళ్ళు తుడుచుకొని లేచింది సరస్వతి. బీరువా తెరిచింది. భర్త రిటైర్మెంట్ బెనిఫిట్స్తో చేయించిన చంద్రహారం, 6 గాజులు, పుస్తెల తాడు, నెక్లెస్, తన చేతులకు ఉన్న 4 గాజులు, మెడలో ఉన్న 2 వరుసల పలకసర్లు అన్నీ ఒక పరుసులో పెట్టుకుంది. మిగిలిన నల్ల పూసలు, చెవులు దిద్దులు 4 జతలు, ఒక ముత్యాల దండ అలాగే బీరువాలో ఉంచేసింది. పట్టు చీరలు వదిలేసి తన చీరలు సూట్ కేసులో సర్దుకుంది. బీరువా తాళం చెవి బీరువా మీద పెట్టేసింది. పర్సులో ఉన్న డబ్బులు లెక్క పెట్టుకుంది. 2000 రూపాయలున్నాయి. తల పంకించి తలగడ మీద తలవాల్చి తెల్లవారటం కోసం ఎదురు చూస్తూ సీలింగ్ కేసి చూడసాగింది. ఫ్యాన్ గిరగిరా తిరుగుతుంది. జీవితం ప్రవాహం లాంటిది. ఒక వ్యక్తి కోసమో, ఒక వ్యవస్థ కోసమో, ఒక కాలం కోసమో ఈ ప్రవాహం ఆగదు. అవును, ప్రవాహం లాంటిది, ప్రవహిస్తూనే ఉండాలి. ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది సరస్వతి.